హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైక్లీ శిరీష. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఇక్కడ బాగానే ఉన్నామండి. అవునండి, మీరు హోలీ ఎలా జరుపుకున్నారండి? మీ పిల్లలతో, మీ హస్బెండ్ వాళ్ళతో, మీ ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? ఏమైనా హోలీ రోజు ఏమైనా చేసుకున్నారా అండి? హాట్ కానీ స్వీట్ కానీ చేసి ఉంటే ఏం చేశారో కామెంట్ అయితే చేయండి. మామూలుగా అయితే మన పల్లెటూళ్ళల్లో అంతగా అయితే హోలీ అయితే అంతగా జరుపుకోరు కదండి. అసలు మన పెద్దవాళ్ళు అయితే అసలే జరుపుకోరు. ఇప్పుడున్న కాలంలో అయితే ఇప్పుడు ఏదైనా కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ బాగా జరుపుకుంటున్నారండి. ఇక్కడ భువనేశ్వర్లో మాత్రం అసలు హోలీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారండి. మా ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరూ ఇట్లా ఎదురింటోళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదండి, అసలు మామూలుగా జల్లుకోలేదు. అసలు భువనేశ్వరం మొత్తం ఇట్లా ఇంకా రంగులతోనే మొత్తం అయిపోయిందండి. రోడ్ల నిండా రంగులే అయ్యాయి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఏ స్వీటు ఏం హాట్ చేశారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాగా స్వీటు హాట్ అయితే పకోడీ మాకు ఇక్కడ 2 రోజులు అని చెప్పాను కదండి భువనేశ్వర్లో. ఫస్ట్ రోజేమో ఇట్లా పకోడీ అయితే చేశానండి. స్వీట్ అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. మామూలుగా అయితే ఇంకా పకోడీ మీకు తెలిసిందే కదండి. ఈ రెండు తెలిసినే, కానీ ఇట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు కూడా కొంచెం ఇట్లా చూసి చేస్తారని. అక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. వీడియో మొత్తం చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ ఆనియన్స్ అయితే సన్నగా ఆనియన్స్ ఒక 4-5 మీ ఇష్టం వచ్చినవన్నీ తీసుకోవాలి. మీకు సరిపడిన అన్ని తీసుకొని అయితే వాటిని అయితే సన్నగా అయితే చాలా అంటే పకోడీల కంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా పిసకాలి. పిసికితే ఏ పొరకు ఆ పొర అయితే ఆనియన్స్ అయితే వస్తాయండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ పకోడీ. తర్వాత శనగపిండి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి తగినంతే తీసుకోవాలండి, ఎక్కువైనా కూడా బాగోదు. దాంట్లోకి కొంచెం కరివేపాకు, జీలకర్ర, సోడా ఉప్పు అవి అయితే వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. సోడా ఉప్పు వేయటం వల్ల కొంచెం బాగా పొంగుతాయి, చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంకా తర్వాత ఏముందండి, పక్కనైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఎంత మామూలు కలుపుకుంటాం కదండి, ఎంత కలుపుకున్న తర్వాత అయితే ఇంకా పక్కన స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. కళాయి అయితే పెట్టుకొని బాగా వేడైతే ఎక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత అయితే ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీకు బాగా కొంచెం పిల్లలు కారం అయితే తినరు కదండి. పిల్లలు కారం తింటే కొంచెం కారం కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం అయితే వేయలేదండి, మా బేబీ అయితే తిందు కాబట్టి పచ్చిమిర్చితోనే సరిపెట్టాను. అంతేనండి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత అయితే ఇవి వేసుకుని బాగా కాలిన తర్వాత ఇంకా తీసుకోవటమేనండి. దాని మీద కొత్తిమీర ఉంటే అది చల్లుకోండి, ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఇట్లా సగ్గుబియ్య పాయసం అండి. ఇట్లా తెల్లారైతే సగ్గుబియ్యం పాయసం అండి. స్వీట్ అయితే అది చేశాను. సేమియాలు సగ్గుబియ్యం అయితే కలిపి చేశానండి. అది కూడా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా ఈ సగ్గుబియ్యం ఒక్కటే చేసేదాన్ని, ఈసారి ఇట్లా ట్రై చేశానండి. సేమియాను సగ్గుబియ్యం చాలా బాగా కుదిరిందండి. మా హస్బెండ్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది అన్నారు. మా బేబీ కూడా తినిందండి బాగా. మరి మీరైతే ఏం స్వీట్ చేశారండి? కామెంట్ అయితే చేయండి. మామూలుగా అయితే సగ్గుబియ్యం అయితే ముందుగా ఒక పావుగంట ముందు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఈ సేమియాలు కూడా కొంచెం దోరగా అయితే వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అట్లా పచ్చి వేస్తే గంజిలాగా అయిద్ది అండి, అంతగా టేస్ట్ అయితే అనిపించదు. అందుకని వేడి చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సగ్గుబియ్యం అయితే ఉడికించుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి బౌల్లో. ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి సేమియా కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా ఉడకాలి, కలపాలండి. ఫస్ట్ కలిపిన తర్వాత కలపకపోతే కొంచెం ఈ సగ్గుబియ్యం గంజిలా ఉంటాయి కదండి, అడుగంటిపోయిద్ది. బాగా కలుపుకోవాలి. అవి ఉడికిన తర్వాత అయితే కొంచెం పాలు అయితే పోసుకోవాలి. తగినంత అయితే పాలు పోసుకోండి. ఎక్కువ పోసుకున్నా ఇంకా చాలా టేస్టీగా బాగుంటుందండి. దానికి బాగా పాలు కూడా కాగిన తర్వాత అయితే ఇంకా బెల్లం అండి, దానికి తగినంత అయితే వేసుకోవాలి, మొయినంగా చూసుకొని.
వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం పక్కనైతే ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవి అయితే ఉంటాయి కదండి, యాలకులు అవన్నీ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే వేసుకోవటమే అండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేను చేశాను. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందిస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆదరించండి. ఇట్లా ఎన్నో వీడియో చేస్తాము. కొత్తగా ఇట్లా మిల్ మేకర్స్తో పకోడీ కానీ ఇట్లా ఇడ్లీతో బీట్రూట్ ఇవన్నీ చేసామండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు ఇలాంటివన్నీ ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే కదండి ఇంకా మరెన్నో వీడియోస్ చేయటానికి చాలా బాగుంటుంది.